ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారా? ఇవాళైతే చేపల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్నైతే తీసుకున్నాను. నిన్న పెళ్ళుందని పెళ్ళికెళ్ళాను. నిన్నైతే కర్రీ చేయలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడైతే వండుతాను. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 671 ఛానల్‌లో పెడతాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఉల్లిపాయ అయితే చక్కగా మెత్తగా కోసేసి పచ్చిమిరపకాయలు కూడా కోసాను. చేత్తో ఇలాగా గట్టిగా ఇలాగా అన్నీ ఇలా పిసకాలి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా చేశాక అవి మొత్తం మెత్తగా అయ్యాక ఉప్పు, కారం, పసుపు, మసాలా మొత్తం నూనె మొత్తం ఇందులో కలిపి ముక్కలు కూడా మళ్ళీ ఇందులో పెట్టేసి వాటర్ పెట్టేయాల. దానికి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పులుసు అయితే కాదు, ఇగురు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మొత్తం కలిపేశాక చూపిస్తాను. ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో కలపాలంటే కుదరదు. అందుకని కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, మసాలా, నూనె, కొంచెం నెయ్యి కూడా వేసాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది వేస్తే. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇది చక్కగా కలిపేసి అప్పుడు ముక్కలు కూడా ఇందులో వేసి కలపాలి ఫ్రెండ్స్. కలిపేసాను ఫ్రెండ్స్. చూసారా? మొత్తం ఇలా కలిపాను. అంటే పచ్చిమిరకాయను ఉల్లిపాయ వేపేసుకొని చేసుకోవచ్చు. ఇలా కలిపి చేసుకోవచ్చు. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలాగ పెట్టేసి మొత్తం ఇగురులాగా ముక్కగా అంటుకున్నట్టు ఉడికిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్గా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. చూడండి ఇది చాలా అయింది వండి. ఇవాళ అయితే వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది. ముక్క కూడా చక్కగా చూడండి చాలా బాగా. కొంచెం కూడా తొనకూడదు ఫ్రెండ్స్. ముక్క చెదరకూడదు. సూపర్గా వచ్చింది అలాగైతే. చూడండి మనం ఎప్పుడైనా చెంచా అయితే పెట్టకూడదు. నేనైతే మీకు చూపిద్దామని పెట్టాను. క్లాత్ ఈ పక్క క్లాత్ పట్టుకొని ఇలాగా కదిలించాలి. ఎందుకంటే ముక్క చెదరకుండా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి వండి ట్రై చేసి చూడండి. అసలు కర్రీ అయితే ఏరే లెవెల్లో వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కర్రీ అయితే. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కామెంట్ చేయట్లేదు, చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీరు లైక్ చేసిన ఒక లైక్ మాకు కొంచెం రీచ్ అయింది, ఇంకొంచెం మందికి చేరిద్ది ఫ్రెండ్స్. లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్ కూర అయితే దగ్గరకు వచ్చేసింది. చూడండి ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసాను. ఇందులో మెయిన్ రుచి రావడానికి ఏంటంటే జీలకర్ర ఒకటి, తర్వాత ఉల్లిపాయ పొర అని ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయకి మొలిచిద్ది. ఆ పొర వేస్తే మేమైతే పేసపత్తి అంటాము, మీలో అయితే మా ఏమంటారో తెలీదు. అది వేస్తే ఏరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కొత్తిమీర, జీలకర్ర, అది ఉల్లిపాయ పొర వేస్తేనే ఎప్పుడైనా సరే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్. కర్రీ అయితే కట్టేస్తున్నాను చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.